ఈరోజు ప్రొద్దున 8ంటికి ఇంట్లో నుంచి వెళ్ళి 12 కల్లా ఇంటికి వచ్చేసిన. ప్రొద్దున పూట వెళ్తే బస్సులో రష్ తక్కువ ఉంటుందేమో అని అనుకున్నా, కానీ 8 గంటలకు కూడా ఫుల్ రష్ ఉన్నారు. మొత్తం నిల్చొనే పోయినా, అక్కడ దాకా కొంచెం కూడా ప్లేస్ లేకుండా ఒక్కరు కూడా దిగవాళ్ళేరు. మొత్తం నాన్ స్టాప్ బస్సు ఎక్కితే మొత్తం అక్కడనే దిగిండ్రనమాట. కొంచెం కూడా ప్లేస్ లేకుండా అంత ఇరుకుగా ఉంది. అంత ప్రొద్దున పోయినా కూడా 9 గంటలకల్లా షాప్ తీస్తారా అని మా ఆయన అడిగితే నిజంగా తీసిండ్రు. నేను ఫోన్ చేసి పోయినా అనమాట. 9 గంటల షాప్ తీస్తారా అంటే తీస్తారని చెప్తేనే వెళ్ళిన. నేను కొన్ని లైనింగ్స్ తీసుకొచ్చుకుందామని పోయినా, కానీ అక్కడికి పోయినాక ఇక అవన్నీ చూస్తే ఒకటి అన్నీ గుర్తొచ్చినాయి. దాదాపుగా 20 మీటర్ల క్రేప్ క్లాత్ అయితే తీసుకొచ్చిన. హోల్సేల్గా అంటే మనకు కొంచెం తక్కువనే ఉంటుంది కదా, దీంట్లో ఒక 10-15 అలా మిగులుతాయి అని చెప్పేసి నేను ఇంకా కొన్ని ఎక్కువ పైసలు పెట్టి తీసుకొచ్చిన. ఆ క్రేప్ క్లాత్ చూడగానే ఇంకా కొన్ని ప్లెయిన్ శారీస్ అనిపించినాయి. ప్లెయిన్ శారీస్తో పాటు ఇంకా కొన్ని కాటన్ టాప్స్కి సంబంధించిన కొన్ని కాటన్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నాకు అవి చూసిన తర్వాత అస్సలు ఊరుకోలేదు. మనసు చిన్న పిల్లలకు, మా పిల్లలకు ఎవరికైనా పనిచేస్తాయి అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. ఒక పీస్ తీసుకుంటే 1 మీటర్ తీసుకుంటే 100 రూపీస్ అన్నాడు. 3 మీటర్స్ బిట్ లాగా ఒక ముక్కలాగా కట్ చేసినవి ఉన్నాయి అక్కడ. 250 అన్నాడు అనమాట. సరే మనం 100 రూపాయలకు ఒక ముక్క అమ్ముకున్నా కూడా, 100 రూపాయలకు 1 మీటర్ అమ్ముకున్నా కూడా 50 రూపాయలన్నా మిగులుతాయి అని చెప్పేసి అనుకున్నా. ఒకవేళ మా పిల్లలకి అయిపోయినాయి అనుకోండి, సరే హోల్సేల్లోనే వచ్చింది కదా అని చెప్పేసి తీసుకొచ్చిన. ఇవి కూడా నేను ఊరు వెళ్తున్నా అని చెప్తే ఇంకొక అమ్మాయి, అక్క నాకు కూడా కొన్ని సామాన్ తీసుకొచ్చి పెట్టావా అని చెప్పి ఫోన్ చేసింది అనమాట. ఇంకా పాప మా అమ్మాయి కోసమే నేను పని కట్టుకొని వెళ్ళలేదు కదా, ఆ అమ్మాయి చెప్పిన సామాన్ కూడా తీసుకొచ్చిన అనమాట. మనకేంటో కానీ హోల్సేల్లో సామాన్ తీసుకొచ్చుకున్నాం అలవాటు అయిపోయింది అనుకోండి, రీటైల్గా కొనడానికి అస్సలు మనసు ఇది కాదనమాట. ఎందుకంటే మనకు హోల్సేల్లో ఏం రేట్లు ఉంటాయి అని తెలుస్తాయి కదా. మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఇంకా కొంచెం ఎక్కువ రేట్ చెప్పారనుకోండి, మనకు ఏదోలాగా అనిపిస్తుంది, బెండలాగానే తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఈసారి క్యాన్వాస్ అయితే బెండనే తీసుకొచ్చుకున్నా. 35 రూపీస్ 30 రూపీస్ అలా ఉంది రిటైల్ రేటు. మనకు కొంచెం తక్కువే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనకు రెగ్యులర్గా క్యాన్వాస్ కూడా ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఆ అమ్మాయి కూడా ఫోన్ చేసి నాకు కూడా ఒక కావాలంటే ఇంకా పనిలో పని నేను కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఆ అమ్మాయికి క్యాన్వాస్, నాకు క్యాన్వాస్, ఇంకా కొన్ని లైసులు కూడా తీసుకొచ్చిన. ఆ అమ్మాయికి లైసులు అయితే చాలా హెవీ రేట్లు అయ్యి గ్రాండ్గా, అంటే చాలా గ్రాండ్గా అనిపిస్తున్నాయి. చీర పళ్ళుకి వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు, అవి తీసుకొచ్చిన అనమాట. ఇప్పుడు తీసుకున్న అయితే నేను తీసుకున్న సామాను కొంచెమే తీసుకున్నాను. అది 500 చిల్లర అలా బిల్ అయిందనమాట. కొంచెమే తీసుకున్నా. ఒక మల్టీ కలర్ పూసల లైసు, ఒక దారం అయితే తీసుకున్నా, పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నా. ఇంకా తర్వాత ఆమె కోసం తీసుకున్నా అయితే చాలా ఉన్నాయి. చూసారా, ఇదైతే 1000 రూపాయల పైగే ఉంది. అంత రేటు పడింది. ఎంత బాగుందో చూసారా, నీట్గా ఉంది. పళ్ళుకి వేయచ్చు, బ్లౌజ్కి వేయచ్చు. ఇంకా క్రాప్ టాప్కి బ్లౌజ్కి ఫ్రంట్కి వీకట్ లాగా వస్తుంది కదా, అలా వేసుకోవచ్చు అనమాట. చున్నీస్కి కూడా ఇప్పుడు చాలా వేసుకుంటున్నారు. ఇంకా ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి అంటే, మల్టీ కలర్ పూసలే కానీ, గోల్డ్ పూసలు, అలాగే సిల్వర్లో అన్ని రకాలుగా తీసుకుందనమాట. తన బిల్లే ఎక్కువైంది నా బిల్లు కన్నా. నాది 500 చిల్లర అలా బిల్ అయితే, తనదైతే 3000 రూపాయల దాకా అలా అయిందనమాట. చూసారా, ఈ లైస్ చూడండి, చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చినాయి. చాలా బాగుంది లైసు. చీరపల్లికి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొన్ని రీల్స్లో చూసిన. తను అందుకే తెమ్మందా లేకపోతే బ్లౌజ్కి వేయడానికి తీసుకురమ్మందా నాకైతే తెలియదు. వీడియో కాల్ చేసిన, ఆమె ఏమైతే సెలెక్ట్ చేసుకుందో అవి అయితే తీసుకొచ్చిన. ఇంకా ఇవన్నీ లైసుల కోసం నేను అసలు అనుకోలేదు, ఈ లైసులు తీసుకొచ్చుకుంటా, ఆ అమ్మాయికి తీసుకొస్తాను, ఆమెకు ఒక క్యాన్వాస్ నేను ఒక క్యాన్వాస్ తీసుకుంటా అనుకున్నా. అంతే, వాటి కోసమే పోయినా. కానీ నేను కూడా తగిలించుకున్నా. నాకు కూడా బిల్ అయిపోయింది. ఆల్రెడీ బట్టల షాప్లోనే ఓన్లీ లైనింగ్స్ కోసం పోతే 4000 బిల్ అయిపోయింది. ఇంకా ఇవి ఎందుకులే అనుకున్నా. ఇంకా నేను కూడా ఒక 2-3 తీసుకొచ్చుకున్నా అనుకోండి. చూసారా, ఇవి మాత్రం తీసుకొచ్చడానికి నా దగ్గర బడ్జెట్ సరిపోదు. అయినా నా దగ్గర ఎవరు అడగరు. నా దగ్గర అందరు లోకల్ వాళ్ళే వస్తారు. వాళ్ళ షాప్ అంటే కొంచెం రోడ్డుకుంటుంది కాబట్టి కొంచెం కాస్ట్లీ మనుషులు అలా వస్తారు. వాళ్ళందరికీ ఇవి ఉపయోగపడతాయి. చూసారా, ఈ లైస్ ఒక్కొక్కటి 80, 90, 100 రూపాయల మీటరు, 120 రూపాయల మీటరు అలా కూడా ఉన్నాయన్నమాట. అలాంటివి కూడా వాడుతున్నారు బ్లౌజెస్కి. సింపుల్ బ్లౌజ్ 250 రూపాయలు, 300 రూపాయల చీరకు కూడా చాలా హెవీగా కుట్టించుకుంటున్నారు. అలా ఉన్నారనమాట జనాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.